ఆల్రెడీ ఐడియా వచ్చేసింది కదా కింద నా టైటిల్ చూసి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనుష, మేము ఇక్కడ బెంగళూరులో ఉంటాము అండ్ నా హస్బెండ్ పేరు అర్జున్, తను ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాడు అండ్ మాకు చిన్న పాప అంటే తన పేరు ధృతి. కాదండి, ధృతి భవానీ దేవి. ఇలా ఫుల్ నేమ్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నాను, దానికి ఒక చిన్న రీజన్ ఉంటుంది. లాస్ట్ టైం నా వీడియో చూసి నా కూతురు అమ్మ నా పేరు ధృతి భవానీ దేవి కదా, ఎందుకు ధృతి అని మాత్రమే చెప్తున్నావు అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగిందండి. అందుకని సార్ ఆ క్వశ్చన్స్ నుంచి తప్పించుకోవడానికి ఇలా ఫుల్ నేమ్ అయితే చెప్తున్నాను. తన పేరు ధృతి భవానీ దేవి. సో ఇది నా గురించి ఒక షార్ట్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్తున్నాం. సో ఈ షీట్ మాస్క్స్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా వాడేసుకోవచ్చండి. అందుకని నా వీడియో చూస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇందులో అసలు షీట్ మాస్క్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క యూజెస్ ఏంటి, అది ఎలా వాడుకోవాలి అండ్ ఒక స్పెషల్ టిప్ కూడా నేను ఇస్తున్నానండి ఈ షీట్ మాస్క్ గురించి. నేను పర్సనల్గా ఆ టిప్ని ఫాలో అవుతాను. షీట్ మాస్క్ అంటే ఏం లేదండి, దీంట్లో ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ సీరంలో పెట్టుంచుతారు. ఆ సీరంలో చాలా మంచి న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. ఆ ఫ్యాబ్రిక్ని ఆ సీరంలో పెట్టుంచడం వలన, ఆ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మన ఫేస్ పైన పెట్టడం వల్ల ఆ సీరంలో ఉండే మంచి మంచి బెనిఫిట్స్ అంతా మన స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. సో షీట్ మాస్క్ అంటే ఇది. నెక్స్ట్ షీట్ మాస్క్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ షీట్ మాస్క్ అనేది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ డ్రై స్కిన్ వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, నార్మల్ స్కిన్ వాళ్ళైనా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా, కాంబినేషన్ స్కిన్ వాళ్ళైనా, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా ఈ షీట్ మాస్క్ని సెకండ్ థాట్ లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, దీన్ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ చాలా బాగా హైడ్రేట్ అవుతుంది. హైడ్రేట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా? అలా హైడ్రేట్ అవ్వడం వల్ల మన స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అది ఇన్స్టెంట్ గ్లో కూడా మనకి ఇస్తుందండి. సో నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ షీట్ మాస్క్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన స్కిన్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఐ మీన్ వ్రింకిల్స్ అయినా, ఫైన్ లైన్స్ అయినా, ఇలాంటివి ఏవైనా కూడా ఇలా రెగ్యులర్గా షీట్ మాస్క్ని యూజ్ చేయడం వల్ల అవి పోస్ట్పోన్ అవుతాయి. ఎలా అంటే, మనం రెగ్యులర్గా షీట్ మాస్క్ ఫేస్ పైన అప్లై చేయడం వల్ల మన స్కిన్ బాగా హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలా హైడ్రేట్ అవ్వడం వల్ల ఇలా ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ అనేది తొందరగా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. సో ఇవండి ఈ షీట్ మాస్క్ యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఎలా వాడాలో తెలుసుకునే పోయే ముందు నేను స్పెషల్గా ఫాలో అవుతున్న టిప్ మీతో చెప్తాను. అది ఏంటి అంటే, మనం అప్లై చేసే ఈ షీట్ మాస్క్ని ఇప్పుడు అప్లై చేస్తున్నాం అనుకోండి, ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకు అంటే, జనరల్గా షీట్ మాస్క్ ఫేస్ పైన పెట్టుకున్నప్పుడే మనకి అది చాలా సూదింగ్ ఫీలింగ్ అండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టి మన ఫేస్ పైన అప్లై చేసినప్పుడు అలాంటి ఫీలింగ్ కాస్త డబల్ అవుతుంది. అందుకని నేను ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతానండి. మీరు కూడా ఫాలో అయ్యి చూడండి, మీకు కూడా ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో టిప్ చెప్పేశాను. ఎలాగా దీన్ని వాడాలి అంటే, షీట్ మాస్క్ని వాడే ముందు నీట్గా మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. సో నా ఫేస్ అయితే నీట్గా వాష్ చేసుకునేసానండి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, ఫేస్ పైన షీట్ మాస్క్ అప్లై చేసుకునే ముందు నీట్గా టోనింగ్ చేసుకోవాలి. దానికోసం ఇలా రోజ్ వాటర్ తీసుకొని, ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఇలా నీట్గా ఫేస్ని టోనింగ్ చేసుకోవాలండి. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే, అలా టోనింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయినప్పుడు మన ఫేస్ పైన షీట్ మాస్క్ అప్లై చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ మన స్కిన్లోకి హ్యాపీగా పెనిట్రేట్ అవుతుంది. అందుకని ఫేస్ని టోనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ షీట్ మాస్క్ అప్లై చేసుకుని ముందు. సో నా దగ్గర ఈ షీట్ మాస్క్స్ ఉన్నాయండి. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, ఆల్మోస్ట్ డైలీ షీట్ మాస్క్ అప్లై చేస్తానండి. అండ్ ఇప్పుడు మనం ఈ రోజ్ మాయిశ్చరైజింగ్ షీట్ మాస్క్ని ఎలా వాడాలో మీతో చెప్తాను. ఈ షీట్ మాస్క్ అప్లై చేసుకోబోయే ముందు ఎవరైతే కొత్తగా షీట్ మాస్క్ని అప్లై చేసుకుంటున్నారో జస్ట్ కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికీ ఇది సెట్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా సెట్ కాకపోతే అందుకని ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్.
అందుకని దీని లోపల కొంచెం సీరమ్ని తీసుకొని ఇక్కడ నెక్ సైడ్ కానీ ఇలా చిన్ బ్యాక్ సైడ్ కానీ అప్లై చేయండి. అప్లై చేసినాక ఒక 5 minutes వదిలేయండి. ఈ 5 minutes మీకు ఎలాంటి ఇరిటేషన్ మంట లేకపోతే హ్యాపీగా మీరు ఈ షీట్ మాస్క్ని అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు షీట్ మాస్క్ లోపల సీరంతో ఫుల్గా ఉంది. దీంట్లో సీరం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. చూడండి సీరం ఇలా పడిపోతూ ఉంది. ఇది ఇలా తీసుకొని నీట్గా మన ఫేస్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఐస్కి, నోస్కి, లిప్స్కి నీట్గా షేప్ ఇచ్చి ఉంటారండి. ఆ షేప్ ప్రకారం మనం దాన్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఎలాంటి ఎయిర్ బబుల్స్ రాకుండా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వచ్చి ఉండే ప్లేస్లో సీరమ్ స్కిన్ లోపల పెనిట్రేట్ అవ్వదు. అండ్ ఎక్సెస్ సీరమ్ కాస్త నెక్కి, హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసుకోవాలండి, కొంచెం కూడా వేస్ట్ చేసుకోకుండా. అండ్ ఇది గుడ్ వైబ్స్లోను అండ్ చాలా కంపెనీస్లో కూడా దొరుకుతుంది. ఇది నైకాలోను, పర్పుల్లోను చాలా ఆఫర్స్ పడతా ఉంటాయండి ఈ షీట్ మాస్క్ పైన. ఆ టైంలో తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఇది అప్లై చేయడం వచ్చి 15 to 20 minutes టైం మాత్రమే అప్లై చేయాలి. మోర్ దాన్ 20 minutes అప్లై చేసామంటే మన స్కిన్ లోపల ఉండే మాయిశ్చర్ని ఇది రివర్స్లో తీసుకునేస్తుందండి. అండ్ ఇది అప్లై చేయడానికి నైట్ టైం చాలా ప్రిఫరబుల్ టైమ్. ఎందుకు అంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఆ సీరం అనేది చాలా బాగా మన స్కిన్ పైన వర్క్ అవుతుంది. అండ్ ఇది స్టాండర్డ్ సైజు. ఈ సైజ్ ప్రతి ఒక్కరి ఫేస్కి సెట్ అవుతుందండి. ఇలా కింద నుంచి పైకి తీయాలండి. చూసారా ఫేస్ పైన ఎంత సీరం ఉందో, దీనికి కూడా చాలా సీరం ఉంది. ఇంకా ఇది మిగిలింది ఇలా హ్యాండ్స్కి, అండ్ ఇలా నెక్ పార్ట్లో నీట్గా అప్లై చేసుకోండి. ఇది రీయూజబుల్ కాదు. ఒకసారి యూజ్ చేసినాక మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మన ఫేస్లో ఉండే డర్ట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అది దీనికి వచ్చేస్తాయి. దీన్ని మళ్ళీ యూజ్ చేసామంటే మళ్ళీ అది మన స్కిన్ పైకే వస్తుంది. అందుకని ఇది యూజబుల్ కాదండి, ఒకసారే యూజ్ చేసుకోవాలి. అండ్ అవి తీసేసినాక స్కిన్ పైన ఇంత సీరం ఉంది కదా, ఆ సీరంనంతా నీట్గా సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ పైన రిలాక్సింగ్ ఒక 2 minutes పాటు మసాజ్ చేసుకోండి. సో చూసారు కదండి ఈ షీట్ మాస్క్ ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దీని బెనిఫిట్స్, యూజెస్ ప్రతి ఒక్క చిన్న పాయింట్ మీతో నీట్ గా షేర్ చేసుకున్నాను. అండ్ నేను ఫాలో అయ్యే టిప్ ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈసారి షీట్ మాస్క్ ని అప్లై చేసేటప్పుడు అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ట్రై చేసి చూడండి, మీకే ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ షీట్ మాస్క్ కి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని హిస్టరీ ఏంటో కూడా తెలుసుకుందాము. ఇది ఒక కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్ అని ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. ఈ కొరియాలో 100 years బ్యాక్ గీషాస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళంట. ఈ గీషాస్ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్, డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళంట. వీళ్ళ స్కిన్ కేర్ రొటీన్ లో ఈ షీట్ మాస్క్ కూడా ఒక పార్ట్ అంటండి. వాళ్ళు ఈ షీట్ మాస్క్ ని ఎలా అప్లై చేసేవాళ్ళంటే అన్యూజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా, ఆ సిల్క్ ని ఫ్లవర్ వాటర్ లో డిప్ చేసి ఉంచేవాళ్ళంట. అలా డిప్ చేసిన సిల్క్ ఫ్యాబ్రిక్ ని ఫేస్ పైన అప్లై చేసేవాళ్ళంట. మనం ఇప్పుడే ఎలా అయితే షీట్ మాస్క్ ని ఫేస్ పైన పెట్టుకుంటున్నామో వాళ్ళు అప్పుడు అలా సిల్క్ ఫ్యాబ్రిక్ ని ఫ్లవర్ వాటర్ లో డిప్ చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ ని ఫేస్ పైన పెట్టుకునేవాళ్ళంట. అప్పుడు ఆ ఫ్లవర్ లో ఉండే మంచి ప్రోటీన్స్, మంచి న్యూట్రియంట్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ ఫేస్ లోకి వాళ్ళ స్కిన్ లోకి వచ్చాయంట. సో మన షీట్ మాస్క్ కదా అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అఫోర్డబుల్ రేంజ్ లో ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉందండి. సో చూసారు కదండి, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలా షీట్ మాస్క్ ని అప్లై చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేయండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా నొక్కేసేయండి. అప్పుడు మన అనూస్ బస్ నుంచి ఏ వీడియో వచ్చినా అది మీ దాకా నోటిఫికేషన్ తీసుకొస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.